హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్‌లో మొదటి రీడింగ్‌లో వచ్చేసి పార్ట్నర్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్ అండ్ రెండవ రీడింగ్ వచ్చేసి పార్ట్నర్ నిజంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారా? మీ గురించి ఆలోచిస్తున్నారా? అలాని వారు నిజంగా రిగ్రెట్ అవుతున్నారా మీ విషయంలో? వీటికి సంబంధించి మీకు సమాధానాలైతే దొరకడం జరుగుతుందండి. అలానే మూడో రీడింగ్ వచ్చేసి మీ మనసులో మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటున్నారో, అక్కడ పార్ట్నర్ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్ వీటికి సంబంధించి కూడా మీకు సమాధానాలైతే దొరకడం అయితే జరుగుతుందండి. వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ ఏంటంటే, మీ పార్ట్నర్ మీకోసం ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని మిస్ అవుతున్నారా? అలానే మీ విషయంలో చేసిన దానికి రిగ్రెట్ అవుతున్నారా? వీటికి సంబంధించి ఈ రీడింగ్ ఉండబోతుంది. ఇది టామ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అన్నది మ్యారీడ్ అండ్ అన్‌మ్యారీడ్ వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి. అలానే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అండ్ సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లనే కాకుండా మీ పార్ట్నర్‌తో కలిసి ఉండి అయినా మీకు మీ పార్ట్నర్‌కి మాటలు లేకపోయినా, అంత బాండింగ్ లేకపోయినా అసలు మీ పార్ట్నర్ ఉద్దేశాలేంటో కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ రీడింగ్‌లో. అలానే ఇంకోటొచ్చేసి మూడో రీడింగ్‌లో 6 ఎనర్జీస్ కార్డ్స్ ఉంటాయండి. మీరు ఈ 6 ఎనర్జీస్ కార్డ్స్ ఏదో ఒకటి ఎంపిక చేసుకోండి. లేదంటే మీరు ప్రతిదానికి ప్రశ్న కూడా వేసుకోవచ్చు. అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారో ఈ ఎనర్జీస్ కార్డ్‌లో అయితే మీకు సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవండి ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇస్తాను. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మొదటి రీడింగ్. ఈ మొదటి రీడింగ్‌లో పార్ట్నర్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ లైఫ్ సిట్యుయేషన్‌లో మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా? మీ గురించి రిగ్రెట్ అవుతున్నారా? అంటే అవునండి. ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు. ప్రతి సిట్యుయేషన్ వారికి మోసాలే ఎదురవుతున్నాయి. వారు చేసిన తప్పు వారికి తెలుస్తుంది. మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అన్నది కనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశారని, అలానే వారు ప్రెజెంట్ లైఫ్‌లో మోసపోయారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్‌కైతే రిగ్రెట్ అన్నది కనిపిస్తుంది. ఇక్కడ వారి లైఫ్ అయితే హ్యాపీగా లేదు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్న థర్డ్ పార్టీ వారు మోసం చేయడం కానీ, వారు ఎవరైనా కావచ్చండి. కానీ పార్ట్నర్‌కి ఎటువంటి హెల్ప్ అయితే లేదు. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అనేది పార్ట్నర్ సిట్యుయేషన్. ఎందుకు ఈ సిట్యుయేషన్ ఎదుర్కొన్నారంటే ప్రెజెంట్ అయితే అప్‌సెట్‌లో ఉన్నారు. అంటే వారు మీ పార్ట్నర్‌కి ఎటువంటి హెల్ప్ దొరకట్లేదు. ఎవరు సపోర్ట్ లేదు. ఎవరైతే నమ్మారో వారి వల్ల చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. కొంచెం మాటలు కూడా బాధపడేలా, అంటే మీ పార్ట్నర్‌ని ఎవరు బాధ పెట్టడం, హర్ట్ చేయడం ఇలాంటి ఏవో సిట్యుయేషన్ జరిగింది. ఈ లైఫ్ అంత మంచిగా లేదని వారిప్పుడు అనుకుంటున్నారు. పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఈ సిట్యుయేషన్ బట్టి పాస్ట్ లైఫ్‌లో జరిగిన విషయాలు తెలుసుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ అసలు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ మీకొక గాడ్ ప్లేస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే మీరు మేల్ అయినా, ఫీమేల్ అయినా, మీరు మేల్ అయితే ఒక గాడ్‌లా ఫీల్ అవుతున్నారు. అలానే మీరు ఫీమేల్ అయితే ఒక దేవతలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి నెగెటివ్ సిట్యుయేషన్‌లో అయితే మీరిలా ప్రవర్తించేవారు కాదు కదా! మీరిలా మాట్లాడేవారు కాదు కదా! మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మీరు ఎప్పుడు వారికి సపోర్ట్‌గా నిలబడేవారు కదా! అన్నట్టు మిమ్మల్ని ఒక గాడ్ ప్లేస్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారంటే అది మీ గురించే. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. పార్ట్నర్ దూరమయ్యారని మీరు అనుకుంటున్నారు. మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు. మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని మీ గురించి తెలుసుకుంటున్నారు. అంటే మిమ్మల్ని కాదనుకుని దూరం వెళ్ళిపోయిన వారు, మీరింకా వారి కోసం వెయిట్ చేస్తున్నారా లేదా? అలానే ఎలాంటి రిలేషన్‌లోనే ఉన్నారేమో. ఇలా ఒకవేళ వారు మీ లైఫ్‌లోకి వచ్చినా మీరు ఎలా మాట్లాడతారు? ప్రతీదీ వారు తెలుసుకోవాలి, తెలుసుకుంటున్నారు అనుకుంటున్నారు. అంటే పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు పార్ట్నర్‌కి జస్టిస్ కావాలండి. అది మీ వల్లే దొరుకుతుంది. ఇక్కడేంటంటే పార్ట్నర్ మోసపోయారు. మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఇప్పుడు వారికి లైఫ్‌కి ఒక జస్టిస్ కావాలంటే అది మీ వల్లే. ఇక్కడ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రావాలని అనుకోవడానికి కారణం కూడా ప్రెజెంట్ అయితే వారు మోసపోయారు. వారి జీవితానికి న్యూ బిగినింగ్ లైఫ్ ఉండాలి. అంటే ఒక కొత్త జీవితం కావాలి అంటే అది మీ వల్లే సాధ్యం. ఇంకా మీ పార్ట్నర్‌కి ఎవరి మీద నమ్మకం లేదండి. లైఫే కోల్పోయినట్టు ఉన్నారు.
మిమ్మల్ని బాధ పెట్టినందుకు కూడా ఒక రిగ్రెట్ ఫీల్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ అనేది మీ పార్ట్నర్ నిజంగా మీ గురించి బాధపడుతున్నారా, ఆలోచిస్తున్నారంటే నిజంగా బాధపడుతున్నారండి. ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో వారు చాలా బాధపడుతున్నారు. మీరు చూపించిన ప్రేమ వారికి ఇప్పుడు ప్రెజెంట్ దొరకటం లేదు. అంటే ఇతరుల వల్ల మీ ప్రేమకి ఇతరులు చూపించే కేరింగ్‌కి వారు కంపేర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు కాంటాక్ట్‌లోకి రావాలనుకుంటున్నారండి. మీ గురించి కూడా తెలుసుకుంటున్నారు. మీ గురించి కూడా ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ బాధలో మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇది జరిగే సిట్యుయేషన్స్ ఇక్కడ జరుగుతున్న సిట్యుయేషన్స్ ఏంటంటే మీ పార్ట్నర్‌కి రిగ్రెట్ ఫీల్ అన్నది ఉంది. ఒక మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మానసిక ఒత్తిడి అలానే శారీరక శ్రమ అన్నది కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి వల్ల వారు ఎవరైనా కావచ్చండి మీ పార్ట్నర్‌ని స్వార్థంగా వాడుకుంటున్నారు. వారి వల్ల మీ పార్ట్నరు హర్ట్ అవ్వడం కానీ, మనసుకు బాధ కలగడం కానీ, ఎదుటివారి వల్ల మీ పార్ట్నర్‌కి ఎటువంటి హెల్ప్ లేదు, సపోర్ట్ లేదు. కానీ మీ పార్ట్నర్ అందరికీ సపోర్ట్‌గా హెల్ప్ చేయడం జరుగుతుంది. వారి ఎదుటి వారికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా, ఇప్పుడు మీ పార్ట్నర్ వారి దృష్టిలో కొంచెం తక్కువగా ఉండడం. ఇప్పుడు అర్థమవుతుందండి. వారు నమ్మి మోసపోయారని. ప్రతి సిట్యుయేషన్స్ వారికి నమ్మక ద్రోహాలు ఎదురయ్యాయని. మీ విషయంలో మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో, మీరు పట్టించుకున్న అంటే మీరు పార్ట్నర్ ప్రతి విషయం పట్టించుకునేవారండి. తిన్నారా? ఉన్నారా? ఏమైనా హెల్త్ బాగోకపోయినా కొంచెం కేర్ తీసుకోవడం కానీ, లేదంటే మీ పార్ట్నర్ చెప్పకపోయినా మీరు హెల్ప్ చేయడం కానీ, ఇలా ప్రతి దానికి కేరింగ్ కానీ, సపోర్ట్ కానీ, ఎఫెక్షన్ కానీ చూపించేవారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ మనసులో రిగ్రెట్ అన్నది ఉంది. ఇప్పుడు మిమ్మల్ని వేరే వారిని కంపేర్ చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడైతే తెలుస్తుంది. మీకు ఒక గాడ్ ప్లేస్ ఇచ్చారు అంటే వారి మనసులో బాధ మీకు చెప్పుకుంటున్నారు. అంటే ఒక గాడ్ దగ్గర మనసులో బాధ చెప్పుకుంటే ఎంత తేలిగ్గా అనిపిస్తుందో, అంటే చేత్తో తీసేసినట్టు. మీ ఓదార్పు, మీ మాటలు అంటే మీరు చూపించిన గతంలో చూపించిన మీ ప్రేమ కానీ, ఇలా సపోర్ట్‌గా ఇచ్చిన మాటలు కానీ, ప్రెజెంట్ అయితే వారు హీల్ అవుతున్నారు. ఇప్పుడు మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు. ఇక్కడ వారి లైఫ్‌కి జస్టిస్ జరిగేది మీ వల్లే అనుకుంటున్నారు. జరిగే సిట్యుయేషన్స్ ఏంటంటే మీ పార్ట్నర్ నిజంగా రిగ్రెట్ అవుతున్నారండి మీ విషయంలో జరిగిన దానికి. ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్ అయితే వారైతే హ్యాపీగా లేరు. ఈ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్‌లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. గాడ్‌ని కూడా కోరుకుంటున్నారు. మీరు వారితో మంచిగా మాట్లాడాలి. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు, మిమ్మల్ని బాధ పెట్టినట్టు మీరు కూడా అలా ప్రవర్తించకూడదని వారు ఫీల్ అవుతున్నారండి. కొంచెం మెంటల్ స్ట్రెస్ కూడా కనిపిస్తుంది. అంటే కోపం, చిరాకు కనిపిస్తుంది. వారు చేసిన పనులు వారికి ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు కదా అని. మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇలాంటి సిట్యుయేషన్‌లు ఎదుర్కోవాల్సొచ్చిందని ఇలా మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని అయితే గమనిస్తూనే ఉన్నారండి. అంటే మీ లైఫ్‌లో ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇచ్చారా? మీరు వారిని మర్చిపోయారా? అన్నట్టు వారు ఉంటున్నారు. నెక్స్ట్ ఇది రెండవ రీడింగు. ప్రతి ఎనర్జీస్ కార్డ్. అసలు మీ పార్ట్నర్ మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? అసలు వారి స్టెప్ ఏంటి? ఇలా ప్రతి దానికి మీకు ఇక్కడ సమాధానాలైతే దొరకడం అయితే జరుగుతుందండి. అంటే ఈ రీడింగ్‌కి ఇది క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ నిజంగా మాట్లాడాలనుకుంటున్నారా అంటే, అవునండి మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే, మొదటిలో మీకు ప్రపోజల్ ఇవ్వడం కానీ, మిమ్మల్ని ఆహ్, మొదటిసారిగా చూడడం కానీ, ఆ రోజులు గుర్తు రావటం, మళ్ళీ ఇలాంటి ప్రపోజల్ ఇవ్వాలి, మీతో మాట్లాడాలి అన్నట్టు వారుంటున్నారు. ఇప్పుడు మీ ఫస్ట్ మీటింగ్ అయితే గుర్తు రావడం అయితే జరుగుతుందండి. జరిగిందని కూడా సూచిస్తుంది. ఇక్కడ జరుగుతున్న సిట్యుయేషన్స్ ఏంటంటే, మీ పార్ట్నరు 24/7 మీ గురించే ఆలోచిస్తూ, జరిగిన విషయాలకి కొంచెం పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంది. మొదటిలో మీకు ప్రపోజల్ ఇచ్చిన రోజు గుర్తొస్తుంది. మీరు వారితో ఎలా మాట్లాడారు? మీరు అప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు అలానే ఉన్నారు. మీ ప్రేమ ఎప్పుడూ తగ్గలేదని వారు అనుకుంటున్నారు. ఈ ఆలోచనలు. మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకొచ్చి వారంతట వారే ప్రపోజల్ చేసి, వారంతట వారే మీ లైఫ్‌లో నుండి వెళ్ళిపోయారు. కానీ మీరలా లేరండి.
మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారా అన్నట్టు మనసులో బాధపడుతున్నారు. ఈ ఆలోచనలు కూడా మీరు ఫస్ట్‌లో ఎలా హ్మ్. బంధం స్టార్ట్ అయిందో ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటున్నారు. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ కర్మ సిట్యుయేషన్స్ అన్నది లైఫ్ లెసన్స్ అయితే నేర్పించడం అయితే జరిగిందండి పార్ట్నర్‌లో. మీ పార్ట్నర్ ఏమిటంటే మీకు మీ పార్ట్నర్ మీకు మీ పార్ట్నర్‌కి ఒక రుణబంధం ఉంది. అలానే మీ పార్ట్నర్‌లో చేంజెస్ రావడానికి కారణం కూడా ఈ సిట్యుయేషన్సే అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ కోసం స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారండి. కానీ కొంచెం భయపడుతున్నారు. మీరు వారితో మాట్లాడతారా లేదా? అంటే మీ ప్రపోజల్ అంటే వారిచ్చే ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? మిమ్మల్ని ఏడిపించి బాధపెట్టారు కదా! ఈ కర్మ సిట్యుయేషన్ మీ విలువ తెలిసేలా చేసింది. ఇప్పుడు వారు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. మీరు వారు అర్థం చేసుకుంటారా లేదా అని వారు అనుకుంటున్నారు. నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ పార్ట్నర్ మిమ్మల్ని గమనిస్తున్నారు. మొదటి ఎనర్జీస్ కార్డ్‌లో కూడా మిమ్మల్ని గమనించడం జరిగింది. అండ్ రెండవ రీడింగ్‌లో కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు. ఎందుకంటే మీ లైఫ్‌లోకి రావాలని, మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఇలా ఇది మీ పార్ట్నర్ నిజంగా మిమ్మల్ని కావాలనుకుంటున్నారా అంటే అవునండి. మీతో లైఫ్ కావాలని అనుకుంటున్నారు. మేనిఫెస్ట్ చేస్తున్నారన్నమాట. అంటే వారు ఊహించుకుంటున్నారు. మీకు ఫోన్ చేస్తే ఎలా రెస్పాండ్ అవుతారు? ఒకవేళ వారు ఏమన్నా ప్రపోజల్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఇలా ఊహించుకోవడం అయితే జరిగింది. కానీ వారు అనుకున్నది జరగాలని అనుకుంటున్నారు. మీరు పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ కొంచెం ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని అంటే మీ కోపాన్ని కంట్రోల్ చేయాలి. మీకు వారి మీద ఉన్న కోపాన్ని తగ్గించేలా మాట్లాడాలి. అంటే మీతో తగ్గి మాట్లాడాలని వారు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ కార్డ్ ఎనర్జీస్ ఏం సూచిస్తుందంటే రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మీతో హ్యాపీ లైఫ్ ఉంటుందని. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వారి వల్ల మీ పార్ట్నర్ దూరం అయ్యి వారికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వారు మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తే మీరు వారిని నమ్ముతారా లేదా? ఇలాంటి సందేహాలైతే ఉన్నాయండి. కానీ మిమ్మల్ని కూల్ చేయాలని ట్రై చేస్తున్నారు. మేబీ ఫ్రెండ్లీగా మాట్లాడొచ్చు. ఇక్కడ మేనిఫెస్టెన్స్ ఎనర్జీస్ కార్డ్‌కైతే నిజంగా మిమ్మల్ని కోరుకుంటున్నారంటే అవునండి రీయూనియన్ కోరుకుంటున్నారు. లవర్స్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది. అంటే మీరే కావాలనుకుంటున్నారు. అండ్ దీనికి క్లారిఫికేషన్ రీయూనియన్ అన్నది. అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ అలానే డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చిన వారు మళ్ళీ మీ మనస్తత్వానికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారని. టోటల్‌గా ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏమంటున్నాయంటే మీ లైఫ్‌లో అనుకోకుండా మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్‌లోకి రావడం అయితే జరిగిందండి. వారు మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ రోజులు గుర్తు చేసుకోవడం. అంటే మీరు వారి ప్రేమని యాక్సెప్ట్ చేశారు. వారికన్నా ఎక్కువ మీరు ప్రేమించడం, వారిని నమ్మారు. కానీ రోజులు గడిచే కొలది మీ పార్ట్నరులో నెగెటివ్ షేడ్స్ అయితే బయటపడడం అయితే జరిగిందండి. మీరు ఎంత చూపించినా, ప్రేమ చూపించినా వారు పట్టించుకోకపోవడం, లైట్ తీసుకోవడం. ఇవన్నీ గుర్తొచ్చి కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఆ రోజు అలా ప్రవర్తించుకోకుండా ఉండవలసింది. మీరు అయితే వారికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో వారికి ఇప్పుడు అర్థమైంది. మీరు వారిని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారని, అలానే మీరు వారిని మ్యారేజ్ చేసుకోవాలని, లైఫ్ లాంగ్ వారితో జీవితం కోరుకున్నారని ఇప్పుడు వారికి అర్థమైందండి. ఇప్పుడు మీరైతే ఎలా లైఫ్‌ని అంటే మీ పార్ట్నర్‌తో లైఫ్ ఎలా కోరుకున్నారో జీవితం, అలానే మీ పార్ట్నర్ కూడా మీతో జీవితం కోరుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని కూల్ చేయాలని ట్రై చేస్తున్నారు. అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్‌గా మాట్లాడతారండి. పార్ట్నర్ మీతో ఉన్నప్పుడు అంటే పాస్ట్ లైఫ్‌లో ఉన్నప్పుడు మీతో కొంచెం కోపంగా మాట్లాడడం, విసుగ్గా మాట్లాడడం. ఇలా అయితే ప్రెజెంట్ అయితే మీతో మాట్లాడినప్పుడైతే ఉండరండి. ఇక్కడ కర్మ సిట్యుయేషన్ మీ పార్ట్నర్‌లో చాలా చేంజెస్ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పార్ట్నర్ మీతో మాట్లాడడానికి కారణం కూడా ఈ ఎనర్జీస్ కార్డ్. అంటే మొదటి రీడింగ్‌కి ఇది క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్. కానీ మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలంటే భయపడుతున్నారండి. అంటే థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మళ్ళీ మీరు వారిని నమ్ముతారా లేదా? మీరు ఎక్కడ ఏమైనా అంటారేమో అని కొంచెం భయం. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అది కూడా 24/7. ఒక ఆలోచన 10 అది 10 సార్లు కావచ్చు. తిరిగి తిరిగి ఒకే ఆలోచన మీద నడుస్తున్నారు. ఇవండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ అనేవి ఇవి 6 ఎనర్జీస్ కార్డ్. మీరు ప్రతిదానికి ప్రశ్న వేయొచ్చండి. మీ మనసులో అసలు ఏమనుకుంటున్నారో నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది.
అసలు మీ పార్ట్నర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అక్కడ పార్ట్నర్ సిట్యుయేషన్స్ ఏంటి? మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చండి. లేదంటే ప్రతి ఎనర్జీస్ కార్డ్ మీరు ప్రశ్న అనేది వేసుకోవచ్చు. నేనిక్కడ ఆర్డర్ ప్రకారం తీయట్లేదు. ఇలా ప్రతి ప్రశ్నకి మీకు సమాధానం రావాలి అంటే ఎవరి మనసులో ఏ ప్రశ్న ఉందో తెలీదు కదా! ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే అడిగారో మీ పార్ట్నర్ అయితే మీరు తిడుతున్నారండి. మీ పార్ట్నర్ మంచివారు కాదని, అనేక రిలేషన్‌లో ఉండి మిమ్మల్ని మోసం చేశారని, ఒక చీటర్ అని మీ మనసులో అయితే ముద్ర పడిపోయిందండి. పార్ట్నర్ విషయంలో పార్ట్నర్ ఒక చీటర్‌లా ఫీల్ అవుతున్నారు. మీతో కాకుండా అనేక రిలేషన్‌లో ఉన్నవారు మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారా ఏంటి? ఇలా మీరు వారిని తిడతం, వారిని నమ్మకుండా నమ్మట్లేదు. ఒక చీటర్‌లా మీరు మీ పార్ట్నర్‌కి అవార్డ్ ఇవ్వడం అయితే జరిగిందండి. కానీ ఇక్కడ పార్ట్నర్ సిట్యుయేషన్ కూడా నిజంగా మీ పార్ట్నర్‌కి మల్టిపుల్ రిలేషన్ అయితే ఉన్నాయి. ఎవరినో మోసం అయితే చేస్తున్నారు. మీరు అనుకున్నది నిజమేనండి. మీ పార్ట్నర్ ఒక ఎమోషనల్ ప్లేయర్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇది ఎవరైతే ఎంచుకున్నారో అంటే ఈ 5 ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ అసలు సరైన మార్గంలోకి వస్తారా? అసలు మీ లైఫ్‌లో రావటం, మిమ్మల్ని అర్థం చేసుకోవడం అంటే మీ పార్ట్నర్ తప్పు చేసినా సరే మీరు యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఆ రోజు వస్తుందా? మీ పార్ట్నర్‌లో మార్పు వస్తుందా అని అడిగారు. అవునండి. ఇక్కడ థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్‌లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. అంటే తప్పు చేసిన వారికి ఏదో రోజు పశ్చాత్తాపం అనేది ఉంది. రాబోతుంది కూడా. అండ్ ఈ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో మీ పార్ట్నర్ మీద మీకు చాలా కోపం ఉందండి. వారితో గొడవ పెట్టుకోవాలంత కోపం ఉంది. మీ పార్ట్నర్ హ్యాపీగా ఉన్నారు. వారి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మీ ఈ సిట్యుయేషన్ కారణం వారే అన్నట్టు వారి మీద కోపం చూపిస్తున్నారు. కానీ ఇక్కడ పార్ట్నరు లైఫ్ అసలు బాలేదండి. అందరితో గొడవ పడుతున్నారు. థర్డ్ పార్టీ వారితో కూడా విభేదాలనేది కనిపిస్తుంది. మీరు అనుకున్నట్టు ఇక్కడ మీ పార్ట్నర్ అయితే హ్యాపీగా లేరు. మీకు మీ పార్ట్నర్ మీద ఎంత కోపం ఉందో అక్కడ పార్ట్నర్ కూడా ఎదుటి వల్ల సమస్యలనేది ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే నెగెటివ్ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ వారితో కూడా గొడవలు పడుతున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీకైతే మీ పార్ట్నర్ మీద చాలా కోపం ఉందండి. అండ్ నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఈ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ మనసులో ఏమనుకుంటున్నారంటే పార్ట్నర్‌తోనే జీవితం అనుకుంటున్నారు. పార్ట్నర్‌ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. నిజంగా జరుగుతుందా లేదా అని మీరు అడిగి ఉండొచ్చు. అవునండి. పార్ట్నర్‌తో మ్యారేజ్ అయితే జరుగుతుంది. ఇక్కడ డివైన్ రాసిన బంధంగా అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ పార్ట్నర్ కూడా మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ 161 ఎనర్జీస్ కార్డ్ అయితే మీరైతే కెరీర్ మీద ఫోకస్ చేయట్లేదు. దీని అంతటికి కారణం మీ పార్ట్నరే అని మిమ్మల్ని ఇలా స్టక్ ఎనర్జీలో ఉంచారు. వారి లైఫ్‌లో సక్సెస్ అయిపోతున్నారు. మీరెక్కడున్న వారు అక్కడే ఉన్నారు. మీ లైఫ్‌లో ఏమైనా చేంజెస్ వస్తాయా లేదా అని అడిగినట్టున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే లైఫ్‌లో ఎటువంటి సక్సెస్ అయితే లేదండి. వారు అనుకున్నదొకటి, జరిగేదొకటి. పార్ట్నర్‌కి కోపం, చిరాకు ఎక్కువ కనిపిస్తుంది. వారి మనసులో ఏదో తెలియని భయం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇది ఎవరైతే అడిగారో ఈ ప్రశ్నకి సమాధానం. మీరైతే స్టక్ అయిపోయారండి ఈ రిలేషన్‌లో. మీ పార్ట్నర్‌ని ఏమడుగుతున్నారు? ఈ ఈ బంధంలో మూవ్ ఆన్ అంత ఈజీగా మూవ్ ఆన్ అయిపోయావు. కానీ మీరైతే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇంకా వెయిట్ చేస్తున్నారు. అసలు మీరు వారి అంటే మీ గురించి మీ పార్ట్నర్ అసలు ఆలోచిస్తున్నారా? మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారా లేదా అని అడిగినట్టున్నారు. అవునండి. వారు ప్రెజెంట్ ఏ లైఫ్‌లో ఉన్నారో వారు హ్యాపీ లైఫ్ అయితే లేదు. అలాంటి లైఫ్ నుండి బయటపడాలనుకుంటున్నారు. మేబీ థర్డ్ పార్టీ నుండి అయ్యుంటారు. ఇప్పుడు వారికి తెలిసొచ్చిందండి. మీకు దూరమయ్యి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న సిట్యుయేషన్ ఏంటంటే ప్రెజెంట్ ఏ లైఫ్‌లో ఉన్నారో ఆ లైఫ్ అయితే నచ్చడం లేదు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీకేం చెప్తున్నారంటే మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచారని. మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారా అన్నట్టు మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. ఇవండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. మీ ప్రశ్నకి ఇక్కడ సమాధానాలు యాక్యురేట్‌గా ఇచ్చానో లేదో నాకు తెలీదు. కానీ ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. ప్రతిరోజు నేను పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అయితే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ అయితే
ఒక 3 డేస్ 4 డేస్లో అయితే కొంచెం డిఫరెంట్గా అయితే వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.